నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, కొత్తిమీరను మెంతులు విత్తనాలు వేసుకుందాం. కొత్తిమీర సీడ్స్ కొన్నే ఉన్నాయి. అయితే మనం ఆల్రెడీ ఇంతకుముందు కొత్తిమీర మన ఛానల్లో వీడియోలు కూడా ఉన్నాయి, కొత్తిమీర మెంతి ఎలా నాటుకోవాలనేది. అయితే ఇప్పుడు సాయిల్ మిక్స్ మనం చేయాల్సిన పనులన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సాయిల్ మిక్స్ పాత సాయిల్ తీసుకున్నాం. ఇదంతా పాత సాయిల్ని 2 రోజులు ఆరబెట్టిన, మీకు తెలుసు. మొత్తం మీద 2 రోజులు ఆరబెట్టేస్తే ఇట్లా తయారైంది మొత్తానికైతే. అయితే ఇందులో మనం ఏమేమి కలుపుకోవాలంటే ఫ్రెండ్స్, కొంచెం ఇసుక కలుపుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కొత్తిమీర మెంతిల ఆకుకూర విత్తనాలు, కొత్తిమీర మెంతి విత్తనాలు వేసుకునేటప్పుడు ఇది ఒక హాఫ్ బకెట్ అంటే ఒక 20% ఇసుక కలుపుకోవాలి. ఇసుక ఫ్రెండ్స్, ఇది మీరు మళ్ళీ చెప్తాను, ఇసుక. అయితే ఇదే సాయిల్లో మనం వర్మీ కంపోస్ట్ కలుపుకోవాలి. ఇక్కడ వర్మీ కంపోస్ట్ కానీ, కిచెన్ కంపోస్ట్ కానీ, లేకపోతే మీకు ఇసుక లేదనుకోండి, ఇక్కడ కోకోపీట్ కూడా వాడుకోవచ్చు ఫ్రెండ్స్. కోకోపీట్ ఉంటే వాడుకోండి, లేకపోతే లేదు. ఊక కానీ, కోకోపీట్ కానీ, మళ్ళీ మీకు ఇంకేముంటుంది ఇక్కడ అవైలబుల్. సరే, ఇది రెండిట్లో లేదని ఒకటి వాడుకోండి. కోకోపీట్ అవైలబుల్ లేదనుకోండి, ఇసుక అయితే కలపండి. ఇసుక కలిపితే కొంచెం సాయిల్ గుల్ల తయారవుతుంది. కంపల్సరీ వర్మీ కంపోస్ట్ అనేది కలుపుకుంటే గ్రోతింగ్ అనేది మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా వర్మీ కంపోస్టు, పశువుల పేడ నా దగ్గర ఉంది. ఇది కూడా ఒక 30% కలుపుకోండి ఆ సాయిల్కు సరిపడా. అయితే నేను ఇదంతా ఇంట్లోనే పోస్తాను, ఎందుకంటే ఇదే బిన్నులో అంటే మనం బిన్ను కూడా కంపల్సరీ వెడల్పు బిన్నులు తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లాంటి కూలర్ బాక్సులు కానీ ఏమైనా తీసుకోండి. నేను చెప్పాలనుకున్నది మీకు అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం వెడల్పాటి బిన్స్ తీసుకోండి. కొంచెం అంటే ఒక ఫీట్లు లోతుండి ఒక 2 ఫీట్ల వెడల్పు ఉన్న డబ్బాలు తీసుకోండి. అట్లా ఉన్నాయితే పని చేస్తే ఇట్లాంటి వేస్ట్ బిన్లు కూడా తీసుకోవచ్చు. ఇది కూలర్ డబ్బానే, మనం వేస్ట్ బిన్లో వాడుకుంటున్నాం. కలుపుకోవాలి ఫ్రెండ్స్, ఆయిల్ మొత్తం కలిసేటట్టు అంతా కలిపేస్తాం మీకు మేము గట్నే. ఆయిల్ కంపల్సరీ మొత్తం కలియబెట్టుకోవాలి. మనం మొన్న ఆరబెట్టుకున్నాం కదా. అయితే ఇట్లా ఆరబెట్టుకున్న సాయిల్ మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక విషయం చెప్పండి, గుర్తుంచుకోండి. మీకు ఇట్లాంటి గడ్డి కానీ ఏదైనా వస్తే అడుగు లేయర్ కింద వేసుకోండి. అది మీద మాత్రం మంచి సాయిల్ ఉండాలి. నేను చేస్తా చూడండి. ఇప్పుడు మీకు ఒకసారి మీకు అవైలబుల్ ఉంటే ఇట్లా వేప పిండి కలుపుకోండి. వేప పిండి లేకపోతే వేప పొట్టు, ఇది వేప పూత కలుపుతాను నేను. నాకైతే అదే ఒకటి అవైలబుల్ ఉంది, అది కొంచెం కలుపుతాను. అయితే ఇక్కడ హోల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ప్రతి బిన్నుకు హోల్ పెట్టుకోవాలి. మీరు మళ్ళీ గుర్తుంచుకోండి, టెర్రస్ గార్డెన్లో ఏ బిన్కైనా సరే హోల్ పెట్టుకోవాలి. హోల్ కవర్ అయ్యేటట్టు ఇట్లా బండలు పెట్టుకోవాలి. మీకు ఇక్కడ బండలు కానీ అవైలబుల్ లేకపోతే చిప్పలు కానీ పెట్టుకోండి. ఇట్లా మనం అడుగు లేయర్ కింద సాయిల్లా ఇట్లా వచ్చే వేస్ట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఈ అడుగు లేయర్ కింద గడ్డి కానీ ఇదంతా ఉండదు కదా, ఇప్పుడే ఏరుకేసుకొని గడ్డలు కానీ అడుగు లేయర్ కింద వేసుకున్నాం అనుకోండి, అది మంచిగా కంపోస్ట్ లెక్క మారిపోతుంది. చూడండి, అట్లా వేసుకోవాలి. ఇట్లాంటి పిడిసెలు ఉన్నాయి కూడా ఇట్లా వేసేసుకున్నాం అనుకోండి, ఈజీగా మనకు అది మట్టి లెక్క మారిపోతుంది. తర్వాత నెక్స్ట్ సీజన్కు, నెక్స్ట్ క్రాప్కు ఇట్లాంటి బెండలు అన్నీ ఇప్పుడే ఏరేసుకున్నాం అనుకోండి, సాయిల్ మీదకి వచ్చే సాయిల్ మాత్రం మంచిగా ఉంటుంది. నేను చెప్పాలనుకున్న పాయింట్ అదే. అయితే ఇక్కడ చూడండి, అడుగు లేయర్ కింద కిచెన్ వేస్ట్ వేసేసిన, కిచెన్ వేస్ట్ మొత్తం వేసేసి అడుగు లేయర్ చూడండి ఇట్లా రాళ్ళు పెట్టుకున్నాం కదా. రాళ్ళు పెట్టుకున్న తర్వాత కొంచెం అందులో డస్ట్ వచ్చిందంత కింద వేసేసి ఒక లేయర్ కింద మొత్తం వేసేసిన. ఇప్పుడైతే మట్టితో నింపుతా చూడండి. ఇట్లా అనేది ఇక చూడండి, ఇక మీరు మనం వర్మీ కంపోస్ట్ అది పశువుల పేడ ఉసుక కలిపినాక సాయిల్ అన్న చూడండి ఎంత గుల్ల తయారవుతుంది అంటే చూడండి. ఇక ఇంకా కూడా సాయిల్లో కొంచెం ఇట్లా గడ్డి వస్తాయి కదండి, ఇవి తీసేసుకోవాలి. ఎందుకంటే ఈ లేయర్లో మనం ఉంచేసుకోవద్దు ఎటువంటి, ఎందుకంటే మీద లేయర్ కదా, ఇది మీద లేయర్లో కంపల్సరీ ఇటు వచ్చినవన్నీ తీసేసుకొని ఇట్లా మొత్తం నింపేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మొత్తం నింపేసిన తర్వాత మేము మళ్ళీ కూడా కొంచెం ఇట్లా మనం తీసేసుకోకపోతే ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ గడ్డి ఉన్నది కదా, గడ్డి అంతా మనం సాయిల్ను ఇట్లా ఎప్పుడైనా మనం విత్తనాలు వేసినప్పుడు ఊడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మంచిగా ఉండదు. తీసేసుకోవాలి.
తీసేసుకొని సాయిల్ని ఇట్లా చూడండి ఎంత మంచిగా చేసుకున్నాం మనం. ఇట్లా వరుసలుగా చేసుకోవాలి. సరే ఇప్పుడు వాటరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ లెవెల్లో అయితే మనం కిచెన్ వేస్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఈ సీజన్ క్రాప్ అయిపోయే వరకు ఇది కంపోస్ట్గా మారిపోతుంది. ఈ మొత్తం తడుపుకోవాలి, మొత్తం చూడండి ఒకసారి మొత్తం తడుపుకోవాలి. కింది దాకా వాటర్ వెళ్ళిపోయేటట్టు తడుపుకోవాలి. చూడండి కింద వాటర్ వస్తానే చూపెట్టు, కింద అడుగు లేయర్ కింద వాటర్ వస్తానే చూడండి, అట్లా తడుపుకోవాలి. మట్టి మొత్తం దిగిపోతుంది. మెంతులు కానీ కొత్తిమీర కానీ ఈ సీజన్లో వేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ జాగ్రత్తలు గమనించుకోండి. కంపల్సరీ షేడ్లో పెట్టుకోవాలి. డైలీ 2 సార్లు వాటరింగ్ చేసుకోవాలి. డైలీ కంపల్సరీ 2 సార్లు పొద్దున సాయంత్రం కంపల్సరీ వాటరింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఎప్పుడైతే విత్తనాలు వేస్తానో చూడండి, మెంతులు బొత్తుగా వేసుకోవచ్చు అండి, మెంతులు బొత్తుగా వేసుకోవచ్చు, ఏం కాదు. మీదికెళ్ళి మళ్ళీ ఒకసారి కొంచెం సాయిల్ కప్పాలి. మెంతులు వెత్తుగా వేసుకుంటేనే చాలా బాగా వస్తుంది, పడిపోకుండా వస్తుంది. నేనైతే మొత్తం జల్లేస్తాను చూడండి ఈ లేయర్లో. మన ఇంట్లో మెంతులు కూడా వేసుకోవచ్చు అండి, మెంతులకు ఏం ప్రాబ్లం ఉండదు. మెంతులు ఈజీగానే గ్రో అవుతాయి. మనం కిరాణా షాప్లో కొనుకొచ్చుకున్న మెంతులు కూడా ఇక్కడ వాడుకోవచ్చు. ధనియాలు మాత్రం మన ఇంట్లో పని చేయండి, గుర్తుంచుకోండి. ధనియాలు అంటే కొత్తిమీర మాత్రం మన ఇంట్లో పని చేయి. మనం అవి సీడ్ షాప్ నుంచి కొనుకొచ్చుకునే మంచిగా మొలుస్తాయి. విత్తనాలు వేసుకున్న తర్వాత సాయిల్ను కొంచెం చల్లినట్టు మీద లేయర్ మాత్రం చల్లినట్టు వేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి నేను వేస్తున్నా, ఇంతే. మెంతులు వేసుకునే విధానం ఇదే. మొలకలు వచ్చినాక మళ్ళీ చూపిస్తా. కంపల్సరీ ఫ్రెండ్స్ జల్లినట్టు వాటర్ పోసుకోవాలి. జల్లినట్టు అని అంటే ఏం లేదు, మన వాటర్ బాటిల్ పొక్కలు చేసుకొని వాటర్ పోసుకోవాలి, లేకపోతే చెయ్యి అడ్డం పెట్టి పోసుకోవాలి. ప్రెషర్గా జల్లద్దు, గుర్తుంచుకోండి. అయితే ఇది మనం సాయిల్ మారవాలి ఫ్రెండ్స్. చూడండి ఇది సాయిల్ మారవాలి. అయితే ఇలా మనం విత్తనాలు పెట్టుకోవాలంటే కంపల్సరీ పశువుల పేడ కానీ వర్మీ కంపోస్ట్ కానీ కలుపుకోవాలి. ఒక 10% కలుపుతాను నేను, కొంచెం గుల్లదే కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను వీళ్ళకి వెళ్ళి అన్నీ తీసేస్తా, మళ్ళీ మీకు చూపిస్తున్నా కానీ అన్నీ తీసేస్తా. ఈ బిడ్డలు అనేటివి అన్నీ తీసేసుకోవాలి. మెత్తటి అసొంటిది కలుపుకోవాలి ఫ్రెండ్స్, మెత్తగా ఉండాలి. ఇలా కలిపేసిన చూడండి. అయితే ఇందులో నేను కొత్తిమీర విత్తనాలు వేస్తా. ఇట్లా మొత్తం మిక్స్ చేయాలి. మళ్ళీ వెడల్పాటు బిన్నె తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి మళ్ళీ చెప్తానా, బిన్ను కొంచెం వెడల్పే ఉండాలి. కొంచెం వర్మీ కంపోస్ట్ కలుపుకోవాలి. ధనియాల విత్తనాలు నేను చెప్పిన ఇంతకుముందు షాప్లో కొనుకొచ్చుకున్నాయి ఫ్రెండ్స్. ఇవైతే నేను ఇట్లా వేస్తున్నా. మళ్ళీ దీని మీదకి వెళ్ళి ఒక లేయర్ కంపోస్ట్ చేస్తాను నేను. ఎందుకంటే ఇది మనం మట్టి కదా, పాత మట్టి రీసైకిల్ చేస్తాను కాబట్టి బిన్నులనే రీసైకిల్ చేస్తాను అన్నట్టు. ఇక్కడ మనం బిన్నునే వాడుకుంటున్నాం. ఇంతే ఫ్రెండ్స్. కొత్తిమీర మళ్ళీ మొలిచినాక మీకు అప్డేట్ ఇస్తా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మొలిచినవి ఉన్నాయి చూపిస్తారండి. జల్లించుకున్నట్టు పోయాలి ఫ్రెండ్స్, వాటర్ ఇట్లా జల్లించుకున్నట్టు పోయాలి. గుర్తుంచుకోండి. చెయ్యి అడ్డం పెట్టుకోండి, లేదంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని 2 సార్లు పోయాలి ఫ్రెండ్స్. డైలీ 2 సార్లు కంపల్సరీ షేడ్లో పెట్టుకోవాలి. గుర్తుంచుకోండి ఈ పాయింట్స్. అయితే ఎండలు బాగా కొడతాయి కదా ఫ్రెండ్స్ ఈ సీజన్లో. అయితే నేను పైప్తో వాటర్ పట్టినా, అయినా కూడా మొలిచింది కానీ చాలా తక్కువ మొలిచింది. చూపిస్తారండి ఫ్రెండ్స్. ఇక చూడండి ఇది కొత్తిమీరే, కానీ చాలా తక్కువ మొలిచింది. ఇది అంతా వేసినా కానీ చాలా తక్కువ మొలిచింది. విత్తనాలు హెల్దీ ఉండి ఇట్లా మొలుస్తాయి ఫ్రెండ్స్ కొత్తిమీర. ఇంకా మెంతి చూపిస్తారండి. చూడండి ఫ్రెండ్స్, అది మెంతి, అవతలది కనిపించేది మెంతి. ఇక్కడ చూపిస్తున్నా కదా మెంతి. ఇదేమో కొత్తిమీర ఫ్రెండ్స్. ఇక్కడ దగ్గర చూడండి. ఇవి రెండు మన సీడ్స్ వేసినాం కానీ కొంచెం పలసగా వచ్చింది. వాటర్ పైప్తో పడుతున్నా ఫ్రెండ్స్, అందుకే మిస్ అవుతుంది. వాటర్ పట్టకున్నా కానీ ఫెయిల్ అవుతుంది కొత్తిమీర మెంతి, వాటర్ తక్కువ పట్టినా ఫెయిల్ అవుతుంది. దయచేసి వాటర్ కేరింగ్ అయితే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి.